హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఇప్పుడు మనం పీసీఓడిలో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. పీసీఓడి లేదా నీటి బొడుగలు అనేటివి డెఫినెట్లీ మీరు వినుంటారు. మా దగ్గర హాస్పిటల్కి వచ్చే 5 ఆడవారిలో ఒక్కరు లేదా ఇద్దరికి మేము పీసీఓడి అనేది చూస్తున్నాము. ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ పీసీఓడి ట్రీట్మెంట్కి రిలేటెడ్ టాపిక్ ఒకటే మాట్లాడుకుందాం. పీసీఓడి ట్రీట్మెంట్లో ఎప్పుడైనా ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫస్ట్ డయట్, ఆరోగ్యంగా తినడము, ఫ్యాటీ ఫుడ్, ఆయిల్, షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించుకొని హెల్దీ ఫుడ్ తినడము మరియు ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ లాస్ కావడము అనేది అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అట్లీస్ట్ 10% ఆఫ్ బాడీ వెయిట్ అనేది లాస్ అయితే చాలా మందికి ఈ పీసీఓడి వల్ల ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి ఎగ్ అనేది నెల నెల రిలీజ్ కావడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ గుడ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. దీనివల్ల వెయిట్ లాస్ అనేది కావాలి. ఎస్పెషలీ ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్నవారు డెఫినెట్లీ వెయిట్ లాస్ కావాలి. సెకండ్ వచ్చేసి పీసీఓఎస్లో మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మేల్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చూస్తాం. అంటే డయాబెటీస్ లేదా షుగర్ ఉన్న వాళ్ళలో ఉన్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆల్రెడీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రగ్స్ ద్వారా, ఎస్పెషల్లీ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీటిని తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ద్వారా మనము ట్రీట్మెంట్ చేస్తాము. థర్డ్ వచ్చేసి ఈ పీసీఓడిలో ఎగ్ అనేది నెల నెల సరిగ్గా రిలీజ్ కాదు. ఈ ఎగ్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల వీళ్ళకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము లేదా పీరియడ్స్ రాకపోవడము, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కన్సీవ్ కాకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. దీనికోసము మనము పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే ఓసీ పిల్స్ ద్వారా, కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ద్వారా పీరియడ్స్ని మనం రెగ్యులరైజ్ చేయొచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ కోరుకుంటున్నారు అంటే వాళ్ళకు ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ఎగ్ అనేది రిలీజ్ కావడానికి ఫస్ట్ టాబ్లెట్స్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ టాబ్లెట్స్ ద్వారా కూడా వీళ్ళు రెస్పాండ్ కావట్లేరు అంటే అప్పుడు హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయొచ్చు, ఎగ్ రిలీజ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంకి మనము న్యాచురల్గా ఇంటర్కోర్స్ ద్వారా వాళ్ళని కలవమని చెప్పొచ్చు, లేదా కొందరికి ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఐయుఐ అనే ప్రొసీజర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ కోరుకునే వారికి ఈ ఐయుఐస్, ఓవ్యులేషన్ ఇండక్షన్ చాలా సైకిల్స్ ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళకు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ కోసము ట్రీట్మెంట్ చేస్తాము. వీళ్ళకు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటాయి. పీసీఓడి పేషెంట్స్లో ఇవే కాకుండా హార్మోనల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుంది. యాక్నే లేదా పింపుల్స్, మొటిమలు అనేటివి చాలా ఎక్కువ వస్తాయి. ఉబ్బకాయం, లావ్ అవుతారు, మెడల వెనకాల నల్లగా కావడము, ఆంపిట్స్లో నల్లగా కావడము, అకాంతోసిస్ అంటాము. ఇటువంటి ఫీచర్స్ అన్నీ చూస్తుంటాము. ఇవన్నీ మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకుంటే కొంతవరకు తగ్గుతాయి. ఇంకా తగ్గట్లేదు అంటే మనము కాస్మెటిక్ ప్రొసీజర్స్ ద్వారా ఈ ఫేషియల్ హెయిర్ తీసుకోవడము లేదా ఈ పింపుల్స్ని టాపికల్ డ్రగ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.